హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నిరుద్యోగులకు మరో అదురుపోయే గుడ్ న్యూస్ అందిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెలలోనే మరో 1800 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ ఉద్యోగాల వివరాలు, ఏ శాఖలో ఈ ఖాళీలు రాబోతున్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వివరాల ప్రకారం టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెలలోనే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ నెలలో వరుసగా ఈ నోటిఫికేషన్లు విడుదల కావడం అనేది జరుగుతుంది అంట ఫ్రెండ్స్. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇప్పటికే 67,000కు పైగా ఉద్యోగాలను తమ ప్రభుత్వం విజయవంతంగా భర్తీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎక్కడా ఆగదని, అర్హులైన నిరుద్యోగులందరికీ నియంత్రణంగా నోటిఫికేషన్లు అందుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంజనీరింగ్, ఫారెస్ట్, టౌన్ ప్లానింగ్ మరియు విద్యాశాఖల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఈ నెలలోనే వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ వెబ్సైట్లో విడుదల కానున్నాయి. ఈ నోటిఫికేషన్లు పూర్తి వివరాలు, సిలబస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ లభించగానే మన ఛానల్ వెంటనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.